భూమా నాగిరెడ్డి కుటుంబం రాయలసీమలో రాజకీయంగా కీలక పాత్రను పోషిస్తూనే వచ్చారు. ఇక వారి కుమార్తెల విషయంకొస్తే భూమా సిస్టర్స్ మధ్య విభేదాలు ఉన్నాయని, కష్ట సమయాల్లో కూడా ఒకరినొకరు పలకరించుకోవటం లేదని, దూరంగా ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది వారి వ్యక్తిగత విషయం అయినప్పటికీ రాజకీయంగా, సినీ రంగాల పరంగా చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా జరిగిన కొన్ని సంఘటనలే దీనికి ఉదాహరణలని చెప్పవచ్చు. రక్త సంబంధీకులైన భూమా, అఖిలప్రియ, మౌనికల మధ్య సఖ్యత లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రీసెంట్ గా జరిగిన మూల పెద్దమ్మ దేవర ఉత్సవాల్లో పాల్గొన్న అఖిలప్రియ స్పృహ తప్పి పడిపోయారు. దాంతో అక్కడే ఉన్న ఆసుపత్రికి అఖిలప్రియను తరలించి రోజంతా అక్కడే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక అసలు విషయానికొస్తే అక్కడే సమీపంలో ఉన్న భూమా, మౌనిక, మనోజ్ దంపతులు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లిపోయారే తప్ప కనీసం అఖిలను పరామర్శించడానికి కూడా హాస్పిటల్కు వెళ్లలేదట. దీంతో అఖిలప్రియను పలకరించడానికి ఎందుకు వెళ్లలేదంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం ఫోన్ చేసైనా అఖిల ఆరోగ్యం ఎలా ఉందో అని అడిగిందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన అఖిల, నేను కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లో ఉంటే పరామర్శించడానికి ఎవరొచ్చారు, ఎవరూ రాలేదంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఆమె కళ్ళు తిరిగి పడిపోయిన విషయం మాకు తెలియదని, అప్పటికే మేము ఇంటికొచ్చేశామంటూ మనోజ్ సిబ్బంది వెల్లడించారు. గతంలో జరిగిన భూమా, శోభ నాగిరెడ్డి వర్ధంతికి కూడా మౌనిక దంపతులు భూమా ఘాటుకు వెళ్లి నివాళులర్పించి అక్కడి నుంచే వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఆ సమయంలో కూడా వీరు అఖిలప్రియ ఇంటికి వెళ్లలేదని సమాచారం. వీటన్నింటినీ బట్టి చూస్తుంటే గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయని, సత్సంబంధాలు లేవంటూ పలువురిలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.